ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు కస్తూరి రాజేష్ కుమార్. ఈ వీడియోలో నేను అమెజాన్ బేసిక్స్ స్పీకర్ని అన్బాక్స్ చేస్తున్నాను. ఇది 10 వాట్ బ్లూటూత్ స్పీకర్ అండ్ ఇది నేను 650 రూపీస్కి అలా తీసుకున్నాను సేల్ ప్రైస్లో. అండ్ ఇది BIS సర్టిఫైడ్ స్పీకర్. అండ్ ఇంకా దీనిపైన డీటెయిల్స్ అయితే ఏమి ఇవ్వలేదు. బ్యాక్ సైడ్ అయితే మీకు ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారు. 2499 రూపీస్ పెట్టారు MRP. అండ్ ఇది జూన్ 2024లో మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. నేనైతే ఇది 650 రూపీస్కి అలా తీసుకున్నాను ఆఫర్లో. ఇందులో 2 కలర్స్ ఉంటాయి, బ్లూ అండ్ బ్లాక్. బ్లాక్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది, నేను బ్లూ కలర్లో తీసుకున్నాను. అయితే ఇప్పుడు మనము టైం వేస్ట్ చేయకుండా ఈ స్పీకర్ని ఓపెన్ చేసి ఏమేమి ఇచ్చారో చూద్దాము. కంటెంట్స్ బాక్స్ ఓపెన్ చేద్దాము. బాక్స్లో ఏమి ఇచ్చారో చూద్దాము. ప్యాకేజింగ్ ఎలా ఉందో చూద్దాము. ఇక ప్యాకేజింగ్ చూడండి, EPF ఫోమ్ పెట్టారు. ఎంత మంచి ప్యాకేజింగ్ ఉంది చూడండి. EPF ఫోమ్ పెట్టారంటే ఎంత మంచి ప్యాకేజో తెలుసుకోవచ్చు మీరు. స్పీకర్ చూడండి ఎలా ఉందో, మంచిగా ప్యాక్ చేశారు స్పీకర్ని కూడా. బాక్స్లో మీకు ఆక్స్ కేబుల్ ఇస్తున్నారు, Type-C కేబుల్ కూడా ఇస్తున్నారు, ఒక యూజర్ మాన్యువల్ కూడా ఇస్తున్నారు. అండ్ బాక్స్ ఇంకొకటి ఏం లేదు. ఇంకా ఇవన్నీ పక్కన పెట్టేద్దాము. స్పీకర్ వచ్చేసి రగ్బీ బాల్ లాగా ఉంది కొంచెం చూడ్డానికి. రగ్బీ బాల్ అంటారు చూడండి. ఇలాంటి స్పీకర్ నా దగ్గర ఒకటి ఉండే, రగ్బీ స్పీకర్ అని, బోట్ రగ్బీ స్పీకర్ అని ఉండే. ఒకప్పుడు నేను అన్బాక్స్ చేశాను 4-5 ఏళ్ళ కింద. చూడండి, అమెజాన్ బేసిక్స్ అని రాశారు దీనిపైన. అండ్ ఇది కూడా మీకు ఇన్పుట్ వచ్చేసి 5 వోల్ట్ 1 ఆంపియరే సపోర్ట్ చేస్తుంది, అంటే 5 వాట్ ఇన్పుటే తీసుకుంటుంది. అండ్ మనం ఇప్పుడు దీన్ని చూద్దాం. ఓపెన్ చేసి మేడ్ ఇన్ ఇండియా అని రాశారు, BIS సర్టిఫైడ్. ఒక మంచి విషయం ఏంటంటే ఇవాళ రేపు అన్ని ప్రొడక్ట్స్ మేడ్ ఇన్ ఇండియా అని చూపిస్తున్నాయి. మేడ్ ఇన్ చైనా తగ్గిపోయింది, మేడ్ ఇన్ ఇండియా స్టార్ట్ అయ్యింది. మోడీని అప్రిషియేట్ చేయాలి ఈ విషయంలో మనం. మోడీ సార్ అనేది అందరికీ ఇప్పుడు ఇండియాలోనే, ఈవెన్ ఐఫోన్స్ కూడా ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియాలోనే తయారవుతున్నాయి. MI పవర్ బ్యాంక్స్ కానీ చాలా ప్రొడక్ట్స్ మేడ్ ఇన్ ఇండియానే చూపిస్తున్నది. ఇప్పుడు ఒకప్పుడు మేడ్ ఇన్ చైనా ఉండేటివి. ఆబ్వియస్లీ మేడ్ ఇన్ ఇండియా అంటే ప్రొడక్ట్ క్వాలిటీ బాగానే ఉంటుంది కంపేర్ టు చైనా, మనకు తెలిసిందే కదా. చూడండి, ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ మీకు ఇక్కడ ఇచ్చారు. అండ్ కింద రబ్బర్ గ్రిప్ ఇచ్చారు పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి మెటల్ మెష్గా మెటల్. అండ్ ఇదంతా కూడా ప్లాస్టిక్, హార్డ్ ప్లాస్టిక్. బటన్స్ చూడండి ఎలా ఉందో. కొంచెం నాకు ఇట్లాంటి స్టైల్ ఉంటే బటన్స్ నచ్చదు, కొంచెం చిచోరా లెక్క ఉంది బటన్స్ అయితే. అండ్ కొంచెం బటన్స్ కూడా కదులుతున్నాయి లైట్గా, చిచోరా అనిపిస్తుంది బటన్స్. చూద్దాం సౌండ్ క్వాలిటీ ఎలా ఉందనేది. 650 రూపీసే మనం పెట్టింది. అండ్ ఇది 5 వాట్ ఇన్పుటే తీసుకుంటుంది, అంటే 5 వాట్ ఇన్పుట్ అంటే చాలా తక్కువనే. మేడ్ ఇన్ ఇండియా, అదొకటి నచ్చింది నాకు. అండ్ ఇక్కడ మీకు కొన్ని పోర్ట్స్ ఇస్తున్నాడు. పైన కవరింగ్ అయితే ఏం లేదు. ఒకటి ఆక్స్ పోర్ట్, ఒకటి మైక్రో SD కార్డ్ స్లాట్, ఒకటి USB-A పోర్ట్, అండ్ ఇంకోటి Type-C పోర్ట్. Type-C ఇవ్వడం కూడా మంచి విషయమే. ఇప్పుడు రేపు ఏ స్పీకర్ కూడా మీకు Type-C ఇస్తున్నాడు. అండ్ ఇందులో RGB కూడా ఉంటుంది మీకు. చూడండి, ఇది బేస్ రేడియేటర్, లెఫ్ట్ అండ్ రైట్. గ్లాస్ ఇచ్చాడు పైన. గ్లాస్ అంటే గ్లాస్ కాదు, ప్లాస్టికే, అంటే ట్రాన్స్పరెంట్ ఇది ప్లాస్టిక్. ఇప్పుడు మనము దీన్ని ఆన్ చేద్దాము. ఆన్ చేసి నా దగ్గర ఒక స్పీకర్ ఉంది కదా, నా దగ్గర ఇంకొక మొబైల్ ఉంది కదా, Poco F6, దానికి పేర్ చేద్దాము. ఇంత సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. పేరు వచ్చేసి ABBTS B10 అని పెట్టాడు పేరు. అమెజాన్ వాళ్ళ నేమ్స్ అన్నీ కూడా ఇలానే ఉంటాయి. కనెక్ట్ అయినప్పుడే బ్లూటూత్ మోడ్ అని చైనా భాషలో చెప్పింది. కొంచెం నాకు అది తేడా అనిపిస్తుంది. ఇప్పుడు సౌండ్ ఎలా ఉంటుందో చూద్దాం. నేనైతే ఈ స్పీకర్ నుంచి సౌండ్ ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ నేను లాస్ట్ వీడియోలో సౌండ్ కోర్ కంపెనీది ఒక స్పీకర్ అన్బాక్స్ చేశాను, 650 రూపీస్. అది కూడా దీనికన్నా చాలా బాగుంది. ఒకసారి చూద్దాం సౌండ్ ఎలా ఉందో. నేను చెప్పేస్తా కదా చూసిన తర్వాతనే సౌండ్ ఎలా ఉందో.
స్పీకర్ వాల్యూమ్ అయితే చాలా లౌడ్గా ఉంది, అంటే ట్రెబుల్ ఎక్కువ ఉంది ఇందులో బేస్ కన్నా. బేస్ కూడా లేదని కాదు, కొడుతుంది మంచినే స్పీకర్, బేస్ గుద్దుతుంది మంచినే, కానీ ట్రెబుల్ ఎక్కువ ఉంది, ఎక్దమ్ కొడుతుంది సౌండ్, చాలా హై వాల్యూమ్ ఉంది చూడండి. నాకైతే సౌండ్ క్వాలిటీ నచ్చలేదు, నేనైతే థమ్స్ డౌన్ ఇస్తున్నాను. నేనైతే ఈ స్పీకర్ని మీకు రికమెండ్ చేయను, కానీ మాటలు వింటారుగా కొంతమంది, లైక్ యూట్యూబ్ వీడియోస్ చూడడానికి వాళ్ళకి బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ స్పీకర్ అయితే నేను మీకు సజెస్ట్ చేయట్లేదు, ఎందుకంటే ట్రిబుల్ ఇట్లా చెవులు పగిలిపోతున్నాయి, సౌండ్ బాగానే చాలా ఎక్కువ ఉంది. ఎవరైతే లైక్ వీడియోస్ చూస్తారో స్పీకర్లో, లైక్ యూట్యూబ్ వీడియోస్ కనెక్ట్ చేసుకుని చూస్తారో వాళ్ళకి సెట్ అవుతుంది. మ్యూజిక్ లవర్స్ ఎవరైతే మ్యూజిక్ ఇందామనే స్పీకర్ కొంటారో వాళ్ళకైతే నేను సజెస్ట్ చేయను. అట్లే నేను బేస్ కూడా బాగానే కొడుతుంది, కానీ ట్రిబుల్ కూడా చాలా అయ్యి ఉంది, మీకు చెవులు పగిలిపోతాయి, మీరు ఎంజాయ్ చేయరు మ్యూజిక్ ఇందులో. ఇది ఎవరైతే లైక్ వీడియోస్ చూస్తారు చూడండి, ఇట్లా యూట్యూబ్ వీడియోస్ అవి కరెక్ట్ చేసుకుని వాళ్ళకి ఆడియో కావాలనుకుంటారు చూడండి, వాళ్ళకి సెట్ అవుతుంది. సాంగ్స్ వినాలనుకుంటే మీకు సెట్ అవ్వదు. నేనైతే ఈ స్పీకర్ మీకు రికమెండ్ చేయట్లేదు. ఫ్రెండ్స్, మనం ఇందులో మ్యూజిక్ ప్లే చేస్తే కాపీరైట్ వస్తుంది, చాలామందికి తెలిసే ఉంటుంది అది. అందుకే నేను జనరల్గా మూవీ సాంగ్స్ ప్లే చేయను. నాన్ కాపీరైట్ మ్యూజిక్ ప్లే చేయడానికి రీజన్ ఏంటంటే, మీకు మూవీ సాంగ్స్ ప్లే చేస్తే మీకు కాపీరైట్ వస్తుంది. అయితే ఇందులో మీకు ట్రెబుల్ ఎక్కువ ఉంటుంది. మీరు అరిజిత్ సింగ్ లాంటి సాంగ్స్ వింటే మీకు చాలా బాగా అనిపిస్తుంది మ్యూజిక్ ఇది, ఎందుకంటే ఇందులో మీకు ట్రెబుల్ చాలా ఎక్కువ ఉంది. మీరు బేస్ హెవీ సాంగ్స్ వింటే మీకు నచ్చకపోవచ్చు ఈ స్పీకరు, కానీ జనరల్గా మాటలు వింటారనుకోండి, యూట్యూబ్ వీడియోస్ చూడడం కానీ ఇలా అరిజిత్ సింగ్ లాంటి సాంగ్స్ వింటే మీకు ఇది బెస్ట్ స్పీకర్ అవుతుంది అప్పుడు. కానీ మీకు RGB లైట్స్ ఇచ్చాడు, 650 రూపీస్ బడ్జెట్లో 10 వాట్ స్పీకర్ అంటే మీకు పైసా వసూలే ఇది. కానీ ఇది మీకు ప్రైమరీ బ్లూటూత్ స్పీకర్ లెక్క మీరు వాడుకోలేరు దీన్ని. మ్యూజిక్ నార్మల్ లైక్ ఓల్డ్ సాంగ్స్ వింటారు చూడండి, అలాంటి మ్యూజిక్ నచ్చుతుంది మీకు. ఓల్డ్ సాంగ్స్ లాంటి మ్యూజిక్ వింటే, లేటెస్ట్ మీకు డీజే సాంగ్స్ లాంటి సాంగ్స్ వింటే ఇందులో మీకు నచ్చకపోవచ్చు. స్పీకర్ SBC ఆడియో కోడెక్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది, AAC ఆడియో కోడెక్ సపోర్ట్ చేయదు, అండ్ బ్యాటరీ పర్సంటేజ్ కూడా మీకు చూపించట్లేదు. స్పీకర్స్లో RGB మోడ్ని చేంజ్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ బటన్ ఉంది కదా, ఈ బటన్ ప్రెస్ చేస్తే మీకు ఇందులో లైట్స్ అనేటివి చేంజ్ అవుతాయి చూడండి. ఆన్ ఆఫ్ మోడ్స్ అయితే లేవు, జస్ట్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అంతే. LED లైట్లను ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. కొంచెం బటన్స్ కూడా ఇట్లా వాబుల్ ఉన్నాయి, అంత బ్రాండ్లకు కనిపించట్లేదు చూస్తే.